హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరియర్ బిగ్ స్టడీ సర్కిల్. ఏపీఎస్సి గ్రూప్ 2 మనకి ఈ గ్రూప్ 2లో ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉంటాయి, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉంటాయి. వీటి యొక్క శాలరీస్ ఎలా వస్తాయి అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. నేను ఇంతవరకే ఎగ్జిక్యూటివ్ పోస్టుల్లో ప్రతి పోస్టు అంటే మున్సిపల్ కమిషనర్ కావచ్చు, డిప్యూటీ తహసీల్దార్ కావచ్చు, సబ్ రిజిస్టర్ కావచ్చు, ఇలా వేరియస్ పోస్టుల గురించి వాటి యొక్క జాబ్ ప్రొఫైల్ ఎలా ఉంటుంది, వర్క్ లోడ్ ఎలా ఉంటుంది, పాజిటివ్ పాయింట్స్ ఏంటి, నెగిటివ్ పాయింట్స్ ఏంటి, మహిళా అభ్యర్థులకి అది సూటబుల్లా కాదా అనేది నేను క్లియర్ కట్గా బిఫోర్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈరోజు మనకి ఈ గ్రూప్ 2లో ఉన్న పోస్టులకి శాలరీ ఎంత వస్తుంది, మనకి జీతం ఎంత వస్తుంది అనేది ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఇక చూసినట్లయితే మనకి ఎగ్జిక్యూటివ్ పోస్ట్ ఉంటాయి, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉంటాయి. ఎగ్జిక్యూటివ్ పోస్టుల్లో మనకి అసిస్టెంట్ రిజిస్టర్, ఇక్కడ చూడండి, అసిస్టెంట్ రిజిస్టర్ అనే ఏపీ కోఆపరేటివ్ సబార్డినేట్లో మనకి ఏముంటుందంటే శాలరీ ఎంత వస్తుందంటే క్లియర్గా మీకు చూసినట్లయితే 45,830 రూపీస్ బేసిక్ శాలరీ అండి. మీరు క్లియర్గా ఇక్కడ చూడొచ్చు, 45,830 రూపీస్ బేసిక్ పే. ఇకనా బేసిక్ పే అది ఎండింగ్ శాలరీ ఎంతంటే 1,30,580 రూపీస్ ఏంటంటే అది బేసిక్ శాలరీ. ఇక మనకి ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే నెట్ శాలరీ ఉంటుంది, గ్రాస్ శాలరీ ఉంటుంది. నెట్ గ్రాస్ అంటే మనకి గ్రాస్ శాలరీ అంటే మీకు ఏమీ కట్ అవ్వకుండా, అంటే మీకు డిఏ ఉంటుంది, హెచ్ఆర్ఏ ఉంటుంది, అన్నిటితో కలిపి మీకు వచ్చేది ఏంటంటే గ్రాస్ శాలరీ. నెట్ శాలరీ అంటే మీకు అన్నీ కట్ అయిపోగాను మీకు డిడక్షన్స్ ఉంటాయండి. ఆ డిడక్షన్స్ అన్నీ కట్ అయిపోగాను మీ చేతికి వచ్చే శాలరీని ఏమంటామంటే నెట్ శాలరీ అంటారు. ఓకేనా. ఇక మనకి బేసిక్ పే మనం చూసాం ఎంత, 45,830 రూపీస్ సబ్ రిజిస్టర్కి. అదే ఎక్స్టెన్షన్ ఆఫీసర్ పంచాయతీకి చూసినట్లయితే అది 45,830 రూపీస్ అండి. ఈ రెండు పోస్టులకి మినిమం 45,000 వస్తుందండి శాలరీ, బేసిక్ శాలరీ. అయితే బేసిక్ శాలరీతో పాటుగా మనకి ఏముంటాయంటే ఎలివెన్సెస్ ఉంటాయండి. ఎలివెన్సెస్ ఎలా ఉంటాయంటే ఇక్కడ మీకు క్లియర్గా చెప్తాను చూడండి. ఎలివెన్సెస్ మీకు డిఏ ఎలివెన్సెస్ ఉంటాయండి. డిఏ ఉంటుంది. డిఏ ప్రజెంట్ ఎంత ఉందంటే 26.06 ఉందండి, 26.39 ఉందండి. ఏంటి మనకి డిఏ అంటే డియర్నెస్ ఎలివెన్స్ అంటారు, దాన్ని కరువు బత్యం అంటారు. అంటే ఇది దేని మీద యాడ్ అవుతుందంటే బేసిక్ పే అండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు బేసిక్ పే ఎంత ఉందండి, 45,830 రూపీస్ వీళ్ళ యొక్క బేసిక్ శాలరీ ఉందండి. దీంతో పాటుగా మీకు ఏం చెప్పాను, డిఏ వస్తుంది అన్నాను. దీని మీద అంతా 45,830 మీద మనకి 26% ఏమొస్తుంది, డిఏ వస్తుంది. అంటే మీకు ఆల్మోస్ట్ ఎంత వస్తుంది అంటే 26% అంటే 11,915 రూపీస్ వస్తుందండి. ఏంటిది డిఎన్ఎస్ అంటే డిఏ ఎలివెన్స్ కలుపుకుంటే మనకి ఎంత వస్తుంది, 11,915 రూపీస్ వస్తుంది. ఆ తర్వాత మనకి హెచ్ఆర్ఏ ఉంటుందండి. హెచ్ఆర్ఏ అంటే మనకి ఉండే హౌస్ గురించి ఇస్తారండి. ఈ హెచ్ఆర్ఏ ఏంటంటే 16% ఇస్తారండి. అదే ఈ హెచ్ఆర్ఏ అనేది మనకి కొన్ని ప్లేసెస్ బట్టి మారుతుంది, అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక మీకు హెచ్ఆర్ఏ అనేది ఢిల్లీలో అంటే ఏపీకి సంబంధించి ఏపీ భవన్లో కానీ ఢిల్లీలో కానీ అంటే ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు ఏపీ గవర్నమెంట్ తరపున న్యూఢిల్లీలో కొంతమంది వర్క్ చేస్తే వాళ్ళకి ఎంత వస్తుంది అంటే 16% డిఏ, 16% హెచ్ఆర్ఏ వస్తుందండి. లేదా అంటే మన సెక్రటరేట్లో కానీ విజయవాడలో కానీ గుంటూరులో కానీ నెల్లూరులో కానీ ఇలా జీవీఎంసీలో ఇలా ఎక్కడైతే వర్క్ చేస్తారో వాళ్ళకి 16% అనేది ఏమొస్తుందంటే హెచ్ఆర్ఏ వస్తుంది. ఆల్మోస్ట్ ఇక్కడ ఒక 16% మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే ఎంత వస్తుందంటే 7,332.8 రూపీస్ వస్తుందండి. అదేవిధంగా మనకి మెడికల్ ఎలివెన్సెస్, ట్రావెలింగ్ ఎలివెన్సెస్ అవన్నీ కలుపుకొని మీకు అవి ఒక 8% వరకు వస్తుంది. అదొక అన్ని ట్రావెలింగ్ ఎలివెన్సెస్ అన్నీ కలుపుకొని మరొకవి మినిమం 5% వేసుకున్న మీకు శాలరీ ఎంత వస్తుంది అంటే మీకు అరౌండ్ 75,000 వరకు వస్తుందండి. ఇది మనకి అసిస్టెంట్ రిజిస్టర్కి ఇన్ కోఆపరేటివ్ సొసైటీలో మనకి శాలరీ మీకు ఫస్ట్ మంత్ మీకు వచ్చే శాలరీ ఎంత అంటే మినిమము ఇది బేసిక్ 45,000
26% డిఏ, హెచ్ఆర్ఏ 16%, ఇంకా అదర్ ట్రావెలింగ్ ఎలివెన్సెస్ ఇవన్నీ కలుపుకొని మీకు అరౌండ్ మీకు ఏమొస్తుందంటే 75,000 ప్లస్ శాలరీ వస్తుందండి. ఫర్ ఫస్ట్ మంత్ శాలరీ మీకు 75,000 ప్లస్ వస్తుంది. ఏంటి దీనికి అసిస్టెంట్ రిజిస్టర్ అయినా ఎక్స్టెన్షన్ ఆఫీసర్ అయినా ఒకటే అండి. అదేవిధంగా ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ చూసినట్లయితే ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్కి మీకు స్టార్టింగ్ శాలరీ ఎంతంటే 40,000 అండి. మీకు బేసిక్ పే ఇది 40,970 రూపీస్ ఇది బేసిక్ పే. డిఏ కలిపి డిఏ 26% ఉంటుంది, డిఏ 26%, హెచ్ఆర్ఏ 16%. నెక్స్ట్ కొన్నిసార్లు సిటీస్లో మేజర్గా ఈ విజయవాడ, గుంటూరు, నెల్లూరు వీళ్ళు కాకుండా వేరే డిస్ట్రిక్ట్లో జాబ్ చేస్తే వాళ్ళకి ఎంత వస్తుందంటే వాళ్ళకి 12% హెచ్ఆర్ఏ వస్తుందండి. ఓకేనా, హెచ్ఆర్ఏ 12%. ఇంతవరకు 8% ఉండేదండి, ఇప్పుడు 12% చేశారంట. ఇప్పుడు మనకి ఏముంటుందంటే 12%. ఆల్ అదర్ చూసినట్లయితే 12% క్యాలిక్యులేట్ చేసుకుంటే మీకు మినిమంగా 40,000 అంటే సింపుల్గా మీకు చూడండి బేసిక్ పే మీద అన్ని ఎలివెన్సెస్ కలుపుకొని ఒక 25,000 వరకు మీకు అందరికీ వస్తుందండి. అంటే అందరికీ అంటే ఇదిగో శాలరీ అనేది 40,000 ప్లస్ ఉన్న వాళ్ళకు మినిమంగా అన్ని ఎలివెన్సెస్ కలుపుకొని మీకు సింపుల్గా 20,000 25,000 ఎక్స్ట్రా వస్తుంది. కాబట్టి మీకు స్టార్టింగ్ శాలరీ వీళ్ళకి ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ కావచ్చు, అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఇన్ ఏపీ, హ్యాండ్లూమ్స్ కావచ్చు, వీళ్ళందరికీ ఎంత వస్తుందంటే 65,000 ప్లస్ శాలరీ వస్తుందండి. ఇంకా నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులో చూసినట్లయితే ఏఎస్ఓ అండ్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అండి. వీళ్ళు ఏంటంటే జిఏడి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసరు, వీళ్ళు సెక్రటరియట్లో వర్క్ చేస్తారండి. వీళ్ళకి 40,970 రూపీస్ బేసిక్ శాలరీ. వీళ్ళకి డిఏ ఎంతంటే సేమ్ డిఏ అందరికీ ఒకటేనండి, డిఏలో ఎటువంటి మార్పు ఉండదు. మీకు మారేదంతా ఏం మారుతుందంటే హెచ్ఆర్ఏ మారుతుంది. హెచ్ఆర్ఏ ఇక్కడ మీకు అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ చూసినట్లయితే వాళ్ళు జిఐడి అంటే వాళ్ళు ఎక్కడ పనిచేస్తారు, సెక్రటరియట్లో పనిచేస్తారు. అంటే వాళ్ళు విజయవాడలో అమరావతి దగ్గర పనిచేస్తారు. కాబట్టి వాళ్ళకి ఏముంటుందంటే 16% హెచ్ఆర్ఏ ఉంటుందండి, 16%. సో వీళ్ళకి అరౌండ్ 20,000 ప్లస్ వస్తుందండి ఎక్స్ట్రా అలవెన్సెస్ అన్నీ కలుపుకోను. ఇక్కడ 40,000 ప్లస్ 40,000 అదొక 25,000 అరౌండ్ 65,000 శాలరీ వస్తుందండి. అంటే మీకు ఎగ్జాక్ట్ శాలరీ మాకు చెప్పాలి అంటే అవి ప్లేసిప్స్ మనకి ఉండాలండి. మినిమంగా మీకు అన్ని అలవెన్సెస్ మనకి పర్సంటేజ్ తెలుసు కాబట్టి అరౌండ్ 65,000 అటు ఇటుగా వస్తుందండి. ఓకేనా, ఇక మీకు ఏవైనా మీరు లోన్ తీసుకున్నారనుకోండి, లోన్లు తీసుకునేటప్పుడు మీకు ఏమవుతుందంటే ఆ లోన్లు వాటికి ఈఎంఐలు వెళ్ళి మనకి యాడ్ చేసుకుంటే ఏమవుతుందంటే కట్ అవుతుందండి, డిడక్షన్స్ అవుతాయి. చాలామంది ఎల్ఐసీలు తీసుకుంటారు, ఎల్ఐసీలకి దాన్ని యాడ్ చేస్తారు, మీకు శాలరీలో అది కట్ అయిపోతుంటుంది. సో ఈ విధంగా ఏమవుతుందంటే మీరు ఏదైనా ఎల్ఐసి పాలసీలు కానీ లేకపోతే ఈఎంఐలు ఏవైనా మీరు తీసుకున్నారనుకో, అది దీనికి యాడ్ చేసుకునేటప్పుడు ఏమవుతుందంటే మీకు వచ్చే నెట్ శాలరీ అంటే మీకు చేతికి వచ్చే శాలరీ ఏమవుతుందంటే తగ్గుతుందండి. అదే మీకు అవేవి లేకపోయినాయి అనుకో, లోన్లు కానీ ఈ ఎల్ఐసీలు కానీ ఇవేవి లేకపోతే మీకు డైరెక్ట్గా నెట్ శాలరీ కన్నా ఎక్కువ వస్తుంది. ఓకేనా, ఈ డిడక్షన్స్ ఏమీ ఉండవు అప్పుడు. ఇక చూసినట్లయితే ఏఎస్వికి ఎంత వస్తుందండి 40,000. ఇక్కడ క్లియర్గా చూడండి, ఏఎస్విలో మనకి సెక్రటరీలో ఉంది, లా డిపార్ట్మెంట్లో ఉంది, నెక్స్ట్ లెజిస్లేటివ్లో ఉంది, ఫైనాన్స్లో కూడా ఉంటుందండి. వీటన్నిటికి శాలరీ ఎంతంటే మీకు 40,970 రూపీస్ అండి. అయితే నెక్స్ట్ ఇంకేంటంటే సీనియర్ ఆడిటర్కి ఎంత వస్తుందంటే 34,500 రూపీస్, 34,580 రూపీస్ బేసిక్ శాలరీ. ఎలివెన్సెస్ కలుపుకొని ఒక 20,000 ప్లస్ యాడ్ చేసుకుంటే వీళ్ళకి ఒక 50,000 వస్తుందండి, 55,000 వరకు వస్తుంది స్టార్టింగ్ శాలరీ. ఇక్కడ క్లియర్గా చూడండి, బేసిక్ శాలరీ 34,000 ఇలా ఉన్న వాళ్ళకి చూడండి, ఈ 3 పోస్టులకు బేసిక్ శాలరీ ఎంతంటే 34,580 రూపీస్ అండి. ఇది మనకి 7th పే కమిషన్లో చూసినట్లయితే లెవెల్ 6 పోస్ట్ అండి, ఇది లెవెల్ 6 పోస్ట్ ఇది. ఓకేనా, అదేవిధంగా మనకి జూనియర్ అకౌంటెంట్ చూసినట్లయితే జూనియర్ అసిస్టెంట్ ప్రతి దగ్గర ఇంకా జూనియర్ అసిస్టెంట్కి ఒకటే శాలరీ అండి. ఆల్మోస్ట్ మీకు జూనియర్ అసిస్టెంట్కి బేసిక్ శాలరీ ఎంత వస్తుందంటే 25,000 వస్తుందండి. చూసినట్లయితే బేసిక్ శాలరీ వీళ్ళకి 25,000 వస్తుంది. అన్ని ఎలివెన్సెస్ కలుపుకొని మీకు వీళ్ళకి ఒక 20,000 వేసుకున్న అరౌండ్ 46,000 ప్లస్ వీళ్ళకి వస్తుందండి. ఫస్ట్ మంత్ శాలరీ వీళ్ళకి 46,000 ప్లస్ వస్తుంది. ఇది ఓవరాల్గా మనకి ఏంటంటే శాలరీస్ అండి. ఇంకా కొన్ని ఉండిపోయి మున్సిపల్ కమిషనర్ చూసినట్లయితే 45,000 బేసిక్ శాలరీ, వాళ్ళకి ఎలివెన్సెస్ అన్నీ కలుపుకొని అరౌండ్ 75,000 వరకు వెళ్తారు వాళ్ళు.
సబ్ రిజిస్టర్ సేమ్ 44,570 అంటే వీళ్ళు అరౌండ్ 72,000 వరకు వీళ్ళకి శాలరీ వస్తుంది. డిప్యూటీ తహసీల్దార్ వీళ్ళకి 44,570 అంటే వీళ్ళకి అరౌండ్ వీళ్ళు కూడా ఎంతవరకు వెళ్తారంటే వీళ్ళు అరౌండ్ 70,000 71,000 వరకు అరౌండ్ వీళ్ళకి మనీ వస్తుందండి. వీళ్ళందరికీ 40,000 ప్లస్ ఉన్న వాళ్ళకి సింపుల్గా చూడండి 26% డిఏ అండి. మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి. ప్రతి పోస్ట్ మనం క్యాలిక్యులేట్ చేయాలంటే మనకు టైం అవుతుంది కాబట్టి డిఏ 26% అండి. హెచ్ఆర్ఏ 16% అండి. ఇక అదర్ ఎలివెన్సెస్ ట్రావెలింగ్ ఎలివెన్సెస్ ఉంటాయండి, మెడికల్ ఎలివెన్సెస్ ఉంటాయండి. మీకు అన్నీ ఇంకా గవర్నమెంట్ యొక్క అన్ని ఫెసిలిటీస్ కూడా మీకు ఉంటాయండి. సో ఇది ఓవరాల్గా ఏపీపీసీ గ్రూప్ 2లో ఉన్న జాబ్కి వచ్చే శాలరీస్ అండి. మ్యాక్సిమం ఆల్మోస్ట్ అన్ని పోస్టులన్నీ కవర్ చేశాను. ఇంకేమైనా పోస్టులు కవర్ చేయకపోతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అది కూడా మీకు ఆన్సర్ తెలియజేస్తాను. ఇక ఇది ఇంకా గవర్నమెంట్ వెహికల్ అనేది ఎవరికి ఉంటుందని కూడా చాలామంది అడుగుతున్నారు. గవర్నమెంట్ వెహికల్ అనేది మున్సిపల్ కమిషనర్కి ఇస్తారండి. అయితే వీళ్ళకి పర్సనల్గా ఏ కార్లు ఉండవండి, అది ఆఫీస్ పర్పస్ మీద ఉంటుంది. అక్కడ మున్సిపల్ కమిషనర్ అని ఒక బోర్డు ఉంటుంది, ఆ ఆఫీస్ పర్పస్ మీద వస్తాయి. ఇప్పుడు ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ చూసుకోండి, ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్లో వాళ్ళకి ఒక కారు ఉంటుంది, ఎస్ఐకి ఒక కారు ఉంటుంది. అది ఏంటిది ఆఫీస్ పర్పస్ మీద ఉంటుంది అంతే. ఇలాగా మున్సిపల్ కమిషనర్కి ఉంటుంది, డిప్యూటీ తహసీల్దార్కి ఉంటుంది, ఎంఆర్ఓకి ఉంటుంది కారు, ఇలా ఉంటాయండి. సో ఇది ఓవరాల్గా మనకి ఏపీపీసీ గ్రూప్ 2లో జాబు వాటి యొక్క శాలరీస్ అండి. సో నేను ఇది యొక్క సంబంధించిన ప్రతి ఒక్క జాబ్ ప్రొఫైల్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.